పొద్దున్నే మా అబ్బాయి నా తలుపు కొట్టి, "అమ్మా నాకివాళ ప్రోటీన్ రిచ్ లంచ్ కావాలి" అన్నాడు. దేవుడా! ఎలా అనుకున్నాను. లక్కీగా రాజ్మా నానబెట్టున్నాయండోయ్ చేసేసా. మా బున్నుగాడు పొద్దున పూట వాకింగ్ క్యాన్సిల్ చేశామండి. ఎందుకంటే ఇంట్లో పనుంటోంది ఆ టైంలో. కుదిరితే తీసుకెళ్తాం, లేకపోతే ఈవినింగే 2, 3 వాక్స్ అవుతాయన్నమాట వీడికి. అయితే ఏం చేశాడు, ఇంటి చుట్టూ ప్రదక్షిణలేయడం స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడ ఉన్నట్టుండి ఈ సైడ్ డోర్ దగ్గర ఆగాడండి. ఎందుకు ఆగాడా నేను గమనిస్తున్నాను. మా హాల్లో నుండి వాడు నాకు కనిపిస్తున్నాడు అనమాట. అయితే నేను వాడికి కనిపించను, అదంతా కూడా డార్క్గా ఉంటుంది గ్లాస్. ఎందుకు ఆగినట్టంటే మా చెల్లి సాయి మీకు తెలుసు కదండి, వీడియోస్లో చూస్తూ ఉంటారు, తను ఆఫీస్కి వెళ్తుంది. ఇంత పొద్దున్నే లెగవదనమాట జనరల్గా ఇంట్లో ఉంటే. సో ఏంటి సాయిపిని వాయిస్ వస్తుంది అనుకుంటున్నాడు. వీడికి మహా పిచ్చాదంటే ఇంకా సాయిపిన్ వచ్చింది, నేను ఇంట్లోకి రావాలి, ఒకటే తప్పన కొట్టాడు. ఇంకా నేను తీయట్లేదని చెప్పి అది కూడా చూడండి ఫ్రంట్ డోర్ నుంచి వచ్చాడు. మళ్ళీ ఎలా కొడుతున్నాడు చూసారా, అచ్చం మనం ఇట్లా డోర్ బ్యాంగ్ చేసినట్టే చేయలేపి. వాడికి ఇంకా విపరీతమైన ఖర్చొచ్చింది. గబా కిచెన్లోకి పరిగెత్తి ఆ ఫ్రిడ్జ్ పక్కన జెప్టో కవర్స్ అన్నీ ఉంచుతానండి, పని వాళ్ళకి ఉపయోగపడతాయని. ఒకదాన్ని తీసుకొచ్చి ఎలా చించాడు చూడండి అసలు. నాకు ప్రతిరోజు జరిగే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానండి. సో నేను మామూలుగా ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను పైన, మా వారు నేను ఉండే బెడ్రూమ్లో అనమాట. ఇది జస్ట్ అలా పేస్ట్ పట్టుకోగానే డింగ్ అని చెప్పి, జనరల్గా నేను తల భాగం పట్టుకుంటాను అనమాట. ఎక్కడైతే క్యాప్ పెడతామో, రేపటి నుంచి తోక పట్టుకోవడం బెటర్ ఏమో, అలా పట్టుకోగానే డింగ్ మన ఓపెన్ అయిపోద్ది. ఎందుకు, దీని రీజన్ ఏంటి, ఆయన ముందు రోజు బ్రష్ చేసుకున్న తర్వాత ఆ క్యాప్ టైట్గా పెట్టరనమాట. సో ఇదే కాదండి, ఈ పర్ఫ్యూమ్ బాటిల్ క్యాప్స్ అలాగే, పౌడర్ క్యాప్స్ అలాగే, రోజు ఇంతే. పెళ్ళై ఇన్ని ఇయర్స్ నుండి చెప్తున్నా కూడా. మనం కూడా టకటక రెడీ అయిపోయాము. సో కిందకి వెళ్ళేసి దేవుడికి దండం పెట్టేసుకుని చిన్న పని మీద బయటకు వెళ్ళి వస్తాను. వచ్చిన తర్వాత నా డే ఎలా ఉండిపోతుందో చూపిస్తాను, చూసేసేయండి. యమ్మీగా పుదీనా పచ్చడి. సో ఇంట్లో ఉంటే తినేదాన్ని హాట్ రైస్ అండ్ నెయ్యితో, బట్ కొంచెం బయటకు వెళ్ళే పని ఉందండి. రాత్రికి తినాలేమో, మరి లేట్ అయితే మరి బయట తినాలి కదా. ఇదిగోండి బయట రెస్టారెంట్కి వచ్చాము అండ్ క్రిష్ గాడికి ఫుల్ ఆకలి. ఎలా పిలుస్తుందో చూడండి, తొందరగా రెండ్రా నాయనా అని. ఇంకా దానికి ఇష్టమైన చికెన్ మెజెస్టిక్, లూస్ ప్రాన్స్ అండ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. బిజినెస్ పని మీద బయటకు వచ్చామండి నేను, క్రిష్ గాడు. మరి బయట ఉన్నప్పుడు బయట లంచ్ చేసే అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోం కదా. ఇంకా అందుకని లంచ్ చేసేసి ఇదిగోండి పెట్రోల్ బంక్కి వచ్చాము ఫ్యూల్ రీఫిల్లింగ్ కోసం. మా అమ్మాయి పెట్రోల్ కొడుతున్నారా లేదా అని అడుగుతుంది. అదేంటి కొడుతున్నారు కదమ్మా అంటే, ఎక్కడ అసలు వాసనే లేదంటుందండి. కొంచెం పెట్రోల్ తెచ్చి ముక్కుల్లోనూ లేదంటే నోట్లోనూ పోస్తే పని అయిపోద్దా అనిపిస్తుంది. ఎలాగో బయటే ఉన్నాం కదా అని కౌశిక్ బాబు స్కూల్ టైం అయిపోయిందండి. సో అందుకని వాడి పికప్కి వచ్చాము. పాపం రోజు ఏదో ఒకటి క్యాబో లేకపోతే ఫ్రెండ్స్ తోటో లేదంటే ర్యాపిడో బైక్ మీద వచ్చేస్తూ ఉంటాడు. చిన్నతనంలో అయితే ఖచ్చితంగా నిద్రలేసి మరీ వచ్చేదాన్ని. ఈ 3:15 వెరీ ఆడ్ టైమింగ్ అండి. లైక్ ఇంటి నుండి అరౌండ్ 2:30 అలా బయలుదేరితే కానీ ఇక్కడ కార్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదన్నమాట. సో ఇవాళ నేను కాస్త ముందుగా వచ్చినా కూడా చాలా పెద్ద లైన్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. కాస్త దూరంగానే ఉన్నాను, బట్ ఎనీవేస్ మా వాడు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఇలా ముందుకు వస్తాడన్న నమ్మకం. వచ్చేసి కార్ ఎక్కేస్తే ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇంతకీ మేము పొద్దున వచ్చిన పని ఇంకా అవ్వలేదండి. ఇంటికి వెళ్ళి వాడు కూడా బట్టలు మార్చుకుని వాడిని కూడా ఎక్కించుకుని వెళ్దాం అనుకుంటున్నాము. మరి వస్తాడో రాడో చూడాలి. అమ్మయ్య, ఫైనల్లీ ఒక్క బండి కదిలిందండి నా ముందర ఉన్నది. అది స్కార్పియో అనమాట. ఎంత పెద్ద వెహికల్ అంటే అది ఉంటే ఇంకా ముందర వచ్చే పిల్లలు కూడా కనిపించరు మనకి. ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు. నా కళ్ళేమో మా అబ్బాయి కోసం ఎత్తుకుతున్నాయి, వాడు ఇంకా రాలేదు. మరి ఏం రాజకీయాలు చేస్తున్నాడు ఏంటో మరి. ఎప్పుడూ అంతేనండి చిన్నప్పటి నుంచి. చిన్నతనంలో అయితే చాలా స్పీడ్గా వచ్చేవాడు, కానీ ఈ కొంచెం టీనేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళకి కబుర్లు ఎక్కువ. అదిగోండి పేరెంట్స్ అలా తీసుకొస్తుంటే, వాడు చిన్నప్పుడు నేను స్కూల్ లోపలికి వెళ్ళి వాడు చేయబట్టుకుని తీసుకొచ్చే మెమరీ గుర్తొస్తుంది నాకు కూడా. ఇప్పుడు వచ్చి ఎలా షాక్ అవుతాడా, లేకపోతే ఎందుకు వచ్చావు ఏం పని పట్టలేదా అలా మాట్లాడతాడో చూడాలి మరి. ఈ పిల్ల నైట్ అంతా ఏం చేస్తుందో తెలియదండి. ఎంత గుర్ర అని గురక పెడుతూ నిద్రపోతుంది. మధ్యలో సడన్గా ఉలిక్కి పడింది. ఇప్పుడే కదా, ఇందాక ఒక 5 నిమిషాల క్రితమే కదా వ్లాగ్లో మీ వంక చూసింది. ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళ తమ్ముడు వచ్చే టైంకి నిద్రపోయిందండి. ఇంతకీ ఇందాకడి నుంచి స్కూల్ అంటోంది. స్కూల్ ఎక్కడుంది అనుకుంటున్నారా, ఇదిగోండి నా లెఫ్ట్లో గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్తో కనిపిస్తుంది కదా, ఇదే మా వాడి స్కూల్ అనమాట. సో కానీ ఈ ఫ్రంట్ జోన్ నుంచి మీకు అర్థం అవ్వదు, ఇది బిగ్ బాస్కెట్ వాళ్ళ గోడౌన్. అండ్ పిల్లలు ఇదిగోండి ఇలా ఇటు నుంచి వస్తున్నారు. సో ఇది కవర్ అయిపోయింది కాబట్టి క్లారిటీగా తెలీదు. నా ముందున్న కారు మంచి రెడ్ కలర్ అండి, ఎంత బాగుందో. BE6 అంట. నాకు పెద్ద ఈ కార్లు కూడా అసలు తెలీదు. అందంగా ఉంటే తెగ పొగడేస్తూ ఉంటాను నేను.
అందరూ వెళ్ళిపోతున్నారు. నా ముందు నుంచి ఇదిగోండి 3వ కారు కూడా వెళ్ళిపోయింది. ఇంకా 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 ముందుకు వస్తున్నాను కానీ మా అబ్బాయి ఎక్కడ కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. ఎక్కడ ఏం పెత్తనాలు చేస్తున్నాడో ఏంటో మరి. అంటే అమ్మ వస్తుందని తెలియదు కదా, ముందు తెలిస్తే మరి వచ్చేసేవాడు. అసలు ఇంత లేట్గా ఎందుకు వస్తున్నాడో తెలియట్లేదు. అదిగో చూడండి స్కూల్ బస్సెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అవి స్టార్ట్ అయినాయి అంటే నేను ఇటు నుంచి ఆ ముందుకెళ్ళి యూ టర్న్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. అక్కడ ఆపేస్తారు సెక్యూరిటీ గైడ్స్. ఇంక ఇక్కడే వెయిట్ చేసి వెళ్ళాలన్నమాట. జున్ను దొరికిందండి బయటకు వెళ్ళే దారిలో. పాపం మోడ్ స్కూల్ నుంచి వచ్చాక ఏం తినకపోతే ఆకలి కదా, అందుకని ఇప్పించేస్తాను. బాగానే ఉంది అంటున్నాడు. ఇది పౌడర్ జున్ను కాదంటుండో, ఇంట్లోనే ఫ్రెష్గా చేశానంది. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఇంత తిరిగైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చాక విపరీతమైన తలనొప్పిగా ఉంది. ఇంకొక కప్పు కాఫీ కొట్టి బునబాబుని వాక్కి తీసుకెళ్ళి వచ్చేసాను. ఇంతటితో ఐ థింక్ నా డే అయిపోవచ్చింది. సో బ్లాగ్ కూడా ముగించేస్తాను. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.